ఏమండి ఫ్రెండ్స్, మా లంచ్ వైట్ రైస్, చికెన్ ఫ్రై, టమాటా కర్రీ చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా అలా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాగున్నారండి? మీరు అందరూ బాగుండాలి. చూడండి, ఈరోజు టమాటా కర్రీ చేస్తున్నాను. అంటే చింతపండు పుల్ల వేయకుండా మామూలు కర్రీ. ఇగోండి వాటిలో కావాల్సిన సామాన్లు. ఆయిల్ వేసాను. ఇగోండి అందులోకే పోపులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసాను అన్నమాట. ఇప్పుడు ఇవి కొంచెం వేగాక అందులోనే పోసి ఉంచుకున్నాను అన్నమాట. పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, టమాటాలు ఉంచాను పోసి రెడీగా. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను, రెడీ చేస్తున్నాను, చూసియండి. ఇదిగోండి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసేద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలన్నమాట. టమాటా కర్రీ కదా, మనం పులుసు అయితే చింతపండు వేస్తే కొద్దిగా నూనె తగ్గించుకున్నా పర్వాలేదు. ఇది టమాటా నూనెలోను ఉల్లిపాయలు అవి వేస్తే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఉల్లిపాయలు ఇప్పుడు బ్రౌన్ కలర్లోనూ వేగాలి, ఇంకా కొంచెం వేగాలన్నమాట. అందులోనూ తగినంత ఉప్పు వేసేద్దాం. ఉప్పు వేస్తే కొంచెం బేగా మగ్గుతుంది అన్నమాట. ఇంకా కలర్ రావాలి, బ్రౌన్ కలర్లో వస్తే బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వేగాయి. ఇప్పుడు ఇందులోనే టమాటాలు వేసేద్దాం. ఇందాకలా ఉప్పు వేస్తాను కదా, ఇప్పుడు అలాగా వాటికి ఆ ఉప్పుతోని చక్కగా మగ్గుతాయి అన్నమాట. టమాటాలు వేసాం కదా, చూద్దాం. ఉప్పు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ ఉడికింది లేనిది చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇంకా వేగానే ఆ నీరుతోనే గ్రేవీలా రెడీ అవుతుంది అన్నమాట. చూసారా టమాటాలు ఎలా ఉడుకుతుందో? ఇంకా బాగా కొంచెం 5 నిమిషాలు వేగాలి. ఇందులోనే ఇందాక ఉప్పు వేస్తాం కదా, ధనియాల పొడి, రెడ్ చిల్లీ, అంటే బాగా స్పైసీ అనమాట, మన ఇండియాలో చేసుకున్నట్టు అనమాట. పసుపు వేసిస్తున్నాం. జీలకర్ర, ఆవాలు ఇందాక పోపులు వేస్తాం కదా. చూసారా? అంతవరకు ఉడికే వరకు మనం ఉప్పు, కారం అన్నీ వేస్తే దాని కలర్ కూడా చాలా బాగా మారి కలర్ఫుల్గా కనిపిస్తుంది. వైట్ రైస్లో తినవచ్చు, తర్వాత చపాతీల్లోకి తినవచ్చు, పూరీలోకి కూడా తినవచ్చు అనమాట. అంటే చింతపండు పుల్ల వేయలేదు కదా, బాగుంటుంది అన్నమాట. ఆ టమాటా పుల్లే సరిపోతుంది. ఒక 5-10 నిమిషాలు అలా మగ్గాక దించేసుకొని తినేయవచ్చు అనమాట. రెడీ అయిపోయింది. కొంచెం దగ్గర అయితే బాగుంటుంది. సరే అండి, మా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఏదో చిన్న యూట్యూబ్ పెట్టాను, దానికి మీరు అందరూ హెల్ప్ చేయాలి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.
బాయ్.